ఇయాల మనం మీ బుర్రకు పదును పెట్టే 12 డైలీ హ్యాబిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్లో, సొసైటీలో మన తెలివి ఎంత ముఖ్యమైనదని మీకందరికీ తెలుసు. చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలివి పుట్టుకతో వస్తుందని. కానీ నిజం ఏంటంటే మీ తెలివి మీ రోజు రోజుకు పెంచుకోవచ్చు. ఎట్లానో ఈరోజు వీడియోలో చూద్దాం. ధ్యానం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది మన తెలివిని పెంచేందుకు పవర్ఫుల్ టెక్నిక్. రోజు కనీసం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మీ క్రియేటివిటీ పెరుగుతుంది. ఐక్యూ కూడా 20% వరకు పెరుగుతుందని రీసెర్చ్లో తెలియంది. కొత్త విషయాలు నేర్చుకోవటం. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. బుక్స్ చదవటం, ఇంట్రెస్టింగ్ పీపుల్స్తో మాట్లాడటం, ఆలోచించాల్సిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించటం వల్ల కొత్త ఐడియాస్ వస్తాయి. ఆలోచనలో శక్తి పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయడం. చదవడమే కాదు, ఎక్సర్సైజ్ కూడా మన బుర్రకు చాలా మంచిది. ఎక్సర్సైజ్ చేస్తే మీ బుర్రలో సెల్ఫ్ డెవలప్ అవుతుంది. దాంతో మీ బ్రెయిన్ ఇంకా బాగా పనిచేస్తుంది. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఏ విషయాన్నైనా ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. ఏదైనా నిజమనిపిస్తే దాన్ని ఇంకా లోతుగా చూడండి. క్వశ్చన్స్ అడిగితేనే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసుకోగలుగుతాము. కొత్త విషయాలపై ఇంట్రెస్ట్ బాగా చూపించండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఐన్స్టీన్ ఏమంటారంటే, ఒక విషయాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అది మీకు సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఒక విషయాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ విషయం మీద మీకు ఫుల్ కమాండ్ ఉంటుంది. తెలివైనోళ్ళతో ఉండటం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మీద ఎఫెక్ట్ చూపిస్తారు. తెలివైనోళ్ళతో టైం స్పెండ్ చేస్తే మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. అందుకే మీకంటూ తెలివైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. రాయటం. మీ ఆలోచనలు బుక్లో రాయటం వల్ల మీ ప్రాబ్లమ్స్కు క్లారిటీ వస్తుంది. డైలీ చిన్న పారాగ్రాఫ్ రాయటం వల్ల మీ ఆలోచనలు ఇంప్రూవ్ అవుతాయి. టీవీకి బదులు డాక్యుమెంటరీలు. టైం వేస్ట్ చేస్తే టీవీ షోలకు బదులుగా క్రియేటివిటీ లేదా ఎడ్యుకేషనల్ విషయాలను చూడండి. డాక్యుమెంటరీలను చూడడం చాలా మంచిది. మ్యూజిక్ నేర్చుకోవటం బ్రెయిన్లో కొత్త చేంజెస్ చేస్తాయి. మెమొరీ పవర్, మోటార్ స్కిల్ ఇంప్రూవ్ అవుతాయి. బుక్స్ చదవటం తెలివి పెంచుకోవడానికి బెస్ట్ మార్గం. రోజుకు 2 పేజీలు చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఫోన్ ఎక్కువ వాడటం వల్ల తెలివి మందగిస్తుంది. రోజుకు కొన్ని గంటలు ఫోన్ దూరంగా ఉండండి. ఒకవేళ ఆలోచనలు మానేస్తే మీ క్రియేటివిటీ బయటకి వస్తుంది. పెయింటింగ్, రైటింగ్ లాంటివి చేస్తే కొత్త ఐడియాస్ వస్తాయి. ఈ అలవాట్లు డైలీ లైఫ్లో ఫాలో అయితే మీ తెలివి పెరుగుతుంది. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.